మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకుని భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్కి బయలుదేరిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు. మా కాంగ్రెస్ సైనికులు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి ఏదైతే సంక్షేమ పథకాలు, ఇంద్రమ్మ తెచ్చిన సంక్షేమ పథకాలు, మా రేవంత్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ముందుకెళ్ళి గల్లీ గల్లీ, వాడ వాడ, 12 వార్డులలో వారికి తెలియపరిచి వారి నుండి మేము ఆశించిన ఫలితాలు ముందుగా వర్ధన్నపేట ఓటర్ మహాశయులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మరి కవరళ్లలో 100 మంది కవరళ్లలో ఒక శకుని ఉండే, ఆ శకుని ఏంటంటే అతని శాపం ఉండే. అతని పూర్వజన్మలో శాపం ఏంటంటే కౌరవుల ద్వారా వారికి జరిగిన అన్యాయానికి ఆ దేవుడు శకునిగా పుట్టించి ఆ కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేసేదానికి ఏ విధంగా కౌరవులలో ఒక శకుని ఉండేనో, అలాగే మరి పాండవులలో ఒక మహాబలి చూసినాం. ఓ కట్టప్పలాగా మా వెనకాల ఎంతమంది వెన్నుపోటు వచ్చినా, మా పైన ఎన్ని శకుని ప్రయత్నాలు చేసినా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు చైర్మన్ పదవి పాలకుర్తి సారంగపానికి, మరి వైస్ చైర్మన్ సోదరి ఎస్టీ సోదరి శిబారానికి వారికి దక్కడం మా కాంగ్రెస్ కార్యకర్తల నుండి, మా నాయకుల నుండి, దీనికి అహర్నిశలు పనిచేసిన 2 జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ గారికి, అలాగే గుడా చైర్మన్ హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు రెడ్డి గారికి, మరియు వివిధ డివిజన్ల నుండి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మన వర్ధన్నపేట టౌన్లో ఉన్న
మాజీ కౌన్సిలర్లు కావచ్చు, లేక అందరూ కూడా వారందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కష్టపడ్డారు. వారందరికీ మరొకసారి ఈ గెలుపు వారికి అంకితం అని చెప్తున్నారు. ఇప్పటివరకు రాజకీయం చేస్తూ ఇక ముందు వర్ధనపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఆలోచించి ముందుకు వెళ్తాం. మరి ఈ యొక్క మళ్ళీ అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, మేము ఎన్నో ఇబ్బందులు పడ్డా, చాలామంది అంటున్నారు మేము అధికార దుర్వినియోగం చేసుకొని గెలిచినామని. మేము అధికారులను మీలాగా ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కానీ లేక పోలీసుల ద్వారా పైసలు పంచడం మీ యొక్క ఘనచరిత్ర. మరి మేము పోలీసులను ఎక్కడ కూడా వాడుకోలేదు. ఏ అధికారులను వాడకుండా స్వచ్ఛందంగా మా కార్యకర్తలే పనిచేస్తాం. వారిని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ విజయం సాధించిందని ఎంతోమంది వ్యక్తపరుస్తున్నారు, అభియోగం చేస్తున్నారు. మరి ఎక్స్ అఫీషియో ఓటు కూడా లేదని ఈ విధంగా ఎన్నో విధాల అంటే ఏది అందుతే అది. మరి మీలాగా పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక్కరోజు కూడా రైతులను కొట్టిన చరిత్ర మాకు కాదు. ఈ 2 సంవత్సరాలలో మీ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఈ వర్ధనపేట నియోజకవర్గంలో మీ సొంత కార్యకర్తలను కొట్టించిన ఘనత మరి ఈ యొక్క పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ మీ అందరం కూడా కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం పరుచుకొని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంతోమంది దీని వెనుక కుట్ర పనినా కూడా ఈరోజు కాంగ్రెస్ గారికి పట్టగట్టిన మా వర్ధనపేట పట్టణ ప్రజలకు, ప్రతి ఒక్క ఓటర్ మా ఆశయానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు.